సంక్రాంతికి పట్నం నుంచి పల్లెకు కదిలిన జనంతో రహదారులు రద్దీగా మారాయి. యాదాద్రి జిల్లా పంతంగి టోల్గేట్ వద్ద వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి ఈశ్వర్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఓకే, తెలంగాణ నుంచి హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్ళే ప్రయాణికులు అయితే వాహనదారులు మొత్తం కూడా ఈ జాతీయ రహదారి పైన వాహన రద్దీ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సంక్రాంతి సెలవుల నేపథ్యంలో కూడా నిన్న ఈ రోజు నుంచి కూడా వాహనాల రద్దీ అయితే క్రమంగా పెరిగింది. నిన్న శుక్రవారం ఒక్కరోజు 59,000 పైగా వాహనాలు వెళ్ళిన పరిస్థితి ఉంది. అదేవిధంగా నిన్న శనివారం ఒక్కపోటే సుమారు 80,000 పైగా వాహనాలు వెళ్ళాయి. అదేవిధంగా ఇటు హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళే జాతీయ రహదారి మొత్తం కూడా వాహనాల రద్దీ కొనసాగుతుంది. తెల్లవారుజామున 5 గంటల నుంచే కూడా ఈ వాహనాలు హైదరాబాద్ నుంచి విజయవాడ వైపుగా వెళ్తున్నాయి. అదేవిధంగా ఇటు అద్దంకి నార్కెట్పల్లి హైవే కూడా వాహనాల రద్దీ కొనసాగుతుంది. ప్రస్తుతం మనం పంతంగి టోల్ ప్లాజా వద్ద అయితే ఉన్నాము. ఇక్కడ వాహనాల రద్దీ అయితే సాధారణంగానే ఉందని చెప్పుకోవచ్చు. రోజువారీ అయితే ఇక్కడ 10 రోజు కూడా 20,000 నుంచి 30,000 వాహనాలు వెళ్తుంటాయి. అదేవిధంగా ఇటు పండుగ నేపథ్యంలో నిన్న ఇవాళ కూడా సుమారు 130,000 వాహనాలు కూడా వెళ్ళినట్లు అధికారులు చెప్తున్నారు. అదేవిధంగా ఇక్కడ వాహనాలు ఆగకుండా కూడా ఇక్కడ టోల్ ప్లాజా సిబ్బంది, అదేవిధంగా ఇటు ట్రాఫిక్ సిబ్బంది, లా అండ్ ఆర్డర్ సిబ్బంది కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అయితే ఇక్కడ తుఫ్రాన్పేట నుంచి కూడా ఇక్కడ పంతంగి టోల్ ప్లాజా వద్ద కూడా వరకు కూడా ఎక్కడ కూడా ఎలాంటి వాహనాలు రద్దీ లేకుండా ట్రాఫిక్ని క్రమబద్ధీకరిస్తున్నారు. మనతో పాటు ప్రస్తుతం అయితే ఇక్కడ చౌటప్పల్ ఏసీపీ మధుసూదన్ రెడ్డి ఉన్నారు. అసలు ఈ ట్రాఫిక్ జామ్ కాకుండా ఎలాంటి చర్యలు చేపట్టారు, ఇక్కడ ట్రాఫిక్ నివారణకి ఎలాంటి ఏర్పాటు చేశారు అని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి సందర్భంగా హైదరాబాదు వాసులంతా మన విజయవాడ వైపు, ఆంధ్ర వైపు పండుగ జరుపుకోవడానికి వాళ్ళ సొంతూర్లకు ఎత్తున వెళ్తుంటారు. కాబట్టి అది ముందుగానే ప్రతి సంవత్సరం కూడా మాకు వచ్చిన ఛాలెంజెస్ను దృష్టిలో పెట్టుకొని గౌరవనీయులైన మా చాచకొండ సిపిఆర్ సుధీర్ బాబు సారు మరియు మా డీసీపీ రాజేంద్ర చంద్ర సారు ఆధ్వర్యంలో లా అండ్ ఆర్డర్ తో పాటు ట్రాఫిక్ పోలీసు వాళ్ళు ప్లస్ ట్రాఫిక్ ఆఫీసర్స్ అలాగే టోల్గేట్ సిబ్బందితోటి ముందస్తు మీటింగ్లు పెట్టుకొని ఇక్కడ టోల్గేట్ సిబ్బంది ఎప్పుడు 8 to 7 ఓపెన్ చేసేది టోల్ లేన్స్. ఈసారి ప్రత్యేకంగా వాళ్ళకు సూచన చేసి 12 లేన్స్ పంతంగి టోల్గేట్ దగ్గర ఓపెన్ చేసి ఆ 12 లేన్స్తో పాటు కూడా వాళ్ళకు షార్ట్ గన్స్ ఫాస్ట్ ట్యాగ్ తొందరగా స్కాన్ చేసే షార్ట్ గన్స్ తెప్పించి రష్ టోల్గేట్ దగ్గర ఎప్పుడైతే రష్ పైలప్ అవుతుందో అప్పుడు తొందరగా షార్ట్ గన్స్ తోటి ఫాస్ట్ ట్యాగ్ స్కాన్ చేసి పంపించడం జరిగింది. ఆ విధంగా చేయడం ద్వారా ఈ టోల్గేట్ దగ్గర ఎటువంటి ట్రాఫిక్ రద్దీ అనేది గత 3 అందరూ కూడా గమనిస్తున్నారు. ఎటువంటి ట్రాఫిక్ రద్దీ లేదు. ఎవ్రీ 2 seconds ఒక వెహికల్ పాస్ అయిపోతుంది. ఈ విధంగా టోల్ గేట్ నుంచి సుమారు గత 2 రోజుల నుంచి 130,000 140,000 వెహికల్స్ పాస్ అయినాయి. ముఖ్యంగా మాకు కొత్తగూడెం ఎక్స్ రోడ్ నుంచి మాకు పంతంగి టోల్ గేట్ వరకు టోటల్ 50 కిలోమీటర్ స్ట్రెచ్ పైన చౌటుప్పల్ డివిజన్ పరిధిలో ఉంటుంది. లా అండ్ ఆర్డర్ మరియు ట్రాఫిక్ పోలీస్ ఆధ్వర్యంలో మా సిపి గారు సఫిషియెంట్ బందోబస్తు చేయడం ద్వారా ఎవ్రీ మీడియన్ ఓపెనింగ్స్ దగ్గర ఎక్కడైతే హోటల్స్ ఉంటాయో, ఎక్కడైతే వెహికల్స్ సైడ్ పాయింట్ ఆపుతారని చెప్పి గమనించి ఎక్కడ కూడా వెహికల్స్ను రోడ్డు పక్క కాపకుండా చర్యలు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా చౌటుప్పల్ టౌన్లో 2 సర్వీస్ రోడ్స్ కూడా రినోవేషన్లు ఉండడం వల్ల అవి నిరుపయోగంగా ఉన్నాయి. ప్రతి విలేజెస్ కూడా చౌటుప్పల్ టౌన్లో మెయిన్ రోడ్ మీద వచ్చి ద్వారా వెళ్ళడం జరుగుతుంది. అక్కడ కూడా ఎటువంటి వెహికల్స్ ఆగకుండా 50 మీటర్స్ 100 మీటర్స్కు ఒక్కొక్క మా పోలీస్ సిబ్బందిని, ట్రాఫిక్ సిబ్బందిని నియమించి వెహికల్స్ అక్కడ ఆగకుండా చూడడం వల్ల ట్రాఫిక్ ఫ్లో అనేది ఈ 2 రోజులలో హెవీ రష్ను మేము తట్టుకోవడం జరిగింది. మా ఆఫీసర్ల పర్యవేక్షణలో పకడ్బందీ బందోబస్తులు ఏర్పాటు చేసి పబ్లిక్ ఎటువంటి అంతరాయం కలగకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నాం పోలీస్ సిబ్బంది. మొత్తం ఎంతమంది సిబ్బంది ఇక్కడ పనిచేస్తారు సార్ ఈ హైవే మొత్తం మీద? సుమారు 150 మంది సిబ్బంది, ఆఫీసర్స్ మెన్న అంతగా లా అండ్ ఆర్డర్ ట్రాఫిక్ కలిసి 150 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. ఇది మొత్తంగా కూడా జాతీయ రహదారి పైన వాహనాల రద్దీ లేకుండా కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని చెప్పి ప్రతి 50 మీటర్లకు కూడా ఒక కానిస్టేబుల్ ఏర్పాటు చేసి ఎలాంటి వాహన రద్దీ లేకుండా కూడా చూస్తున్నామని చెప్పి కూడా ఇక్కడ పోలీసులు చెప్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా ఇక్కడ తుఫ్రాన్పేట నుంచి ఇక్కడ పంతంగి టోల్ ప్లాజా వరకు కూడా ఎక్కడ కూడా వాహనాలు నిలవకుండా కూడా ప్రధాన
వద్ద కూడా ప్రత్యేకంగా పోలీసులను ఏర్పాటు చేశారు. అదేవిధంగా ట్రాఫిక్ సిబ్బందిని కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడైనా వాహనాలు నిలిచినా కూడా వెంటనే వాటిని వెళ్లే విధంగా కూడా తగిన ఏర్పాట్లు కూడా చేశారు. ఏదైనా వాహనాలకు మరమ్మతులు జరిగినా, ఏదైనా బ్రేక్ డౌన్ అయినా కూడా అక్కడ వెంటనే వాటిని తీసి పక్క తొలగించి వాహనాలు సాఫీగా వెళ్లే విధంగా కూడా తగిన ఏర్పాట్లు కూడా చేశారు. మొత్తంగా కూడా ఇటు సంక్రాంతి నేపథ్యంలో వరుస పండుగ సెలవులు వచ్చినప్పుడు కూడా ఈ జాతీయ పైన కూడా ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వాహనాలన్నీ కూడా సాఫీగా జరిగే విధంగా కూడా ప్రయాణం మొత్తం కూడా సులభంగా జరిగే విధంగా కూడా ఏర్పాట్లు చేశారు. అయితే గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది కూడా ట్రాఫిక్ రద్దీ కూడా చాలా తగ్గిందని చెప్పుకోవచ్చు. ముందస్తు ప్లానింగ్ ఉండటం వల్ల, అదేవిధంగా ఇటు ట్రాఫిక్ సిబ్బంది, టోల్ ప్లాజా సిబ్బంది, లా అండ్ ఆర్డర్ సిబ్బంది మొత్తం కూడా సమన్వయం చేసుకోవడం వల్ల కూడా ఈ వాహనాల రద్దీ అనేది కొంత తగ్గిందని కూడా చెప్పుకోవచ్చు. ఇటు సొంత ఊళ్ళకి వెళ్తున్న వారి సంఖ్య కూడా గణనీయంగా పెరిగిందని కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇటు వాహనాలు, బైకుల మీద కూడా చాలా మంది కూడా ఇటు సొంత గ్రామాలకు వెళ్తున్న పరిస్థితి ఉంది. హైదరాబాద్ నుంచి ఏపీ ఇతర జిల్లాల వైపు వెళ్లే వాళ్ళందరి సంఖ్య కూడా గణనీయంగా పెరిగిందని చెప్పుకోవచ్చు. ఉదయం నుంచి కూడా ఈ ఫ్లో కొనసాగుతూనే ఉంది. సాయంత్రం వరకు కూడా ఈ ఫ్లో ఇదే విధంగా కొనసాగుతుందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా పూర్తి ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు. ఈసారి రాష్ట్ర ప్రభుత్వం కూడా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసింది. జాతీయ రహదారి పైన ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కూడా తగిన ఏర్పాట్లు చేసిందని కూడా చెప్పుకోవచ్చు. ఇది తాజా సమాచారం. ఓటు స్టూడియో.